జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా తప్పుడమే మార్చమంటున్నాం. మాకు అన్యాయం చేయమంటారు. మాకు న్యాయం చేయండి. మీరు న్యాయ పోరాటం మాకు న్యాయం చేయండి. మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. అడిగే సమస్య అంటే మీకు న్యాయం చేయాలి కదా. మొత్తం మీద అంతిమంగా మీకు తప్పు జరిగింది. తప్పుడు మాకు న్యాయం చేయాలి. గురుకుల బోర్డు వాళ్ళ కామన్ పేపర్స్ పెట్టి డిసైడింగ్ ఆర్డర్ ఇవ్వకుండా మాకు అన్యాయం చేశారు. కాబట్టి మేము న్యాయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మాకు నెలకొన్నది. దయచేసి సీఎం గారు మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏమన్నారంటే మార్నింగ్ 9:30, 10 లోపు సీఎం గారితో మాట్లాడిపిస్తా ఉన్నారు. సర్లే అని మీ అందరూ అక్కడ ఉంటే పోలీసు వాళ్ళు బలవంతంగా మమ్మల్ని సీఎం ఇంటి దగ్గర ఉండదు, ఇక్కడ 144 సెక్షన్ ఉంది, మీరు దూరంగా ఉండాలి. 144 సెక్షన్ అంటే సార్ 144 సీఎం గారు ప్రమాణ స్వీకారం రోజే కంచెలు బద్దలు కొట్టినని బాహుబలి రేంజ్ లో స్టేడియంలో చెప్పిండు. అలాంటిది ఇక్కడ కంచెలు కట్టుకున్నాడు సార్. మేము అక్కడ అదే సార్ మేము ధర్నా చేయడానికి రాలేదు సార్. సీఎం గారికి అసలు జరిగిన విషయాలు విన్నవించుకుందాని వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని కక్ష కట్టి కూడా మమ్మల్ని కక్ష కట్టి అక్కడి నుంచి తీసుకొచ్చింది సార్. అయితే ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు తెలిసిన సమాచారం అంతా 2 రోజులు అయినా కానీ సీఎం గారు కలరు. దేర్ ఇస్ నో అపాయింట్మెంట్ అప్ టు 2 days. ఆ జాబ్ లేకపోతే నేను బతకలేనుగా, నేను చేయలేను. నా ఏజ్ అయిపోయింది సార్. నా 45 years నాది. నా ఏజ్ అయిపోయింది. ఇటు జాబ్ రావట్లే, ఏజ్ అయిపోతుంది. నేనేం చేయాలి సార్?